హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి అయితే తీసుకొచ్చాను. అది ఎక్కడంటే మన వైజాగ్లో ఉన్న సీ హ్యారియర్ అనే మ్యూజియం అన్నమాట. ఈ మ్యూజియం ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ మన ఇండియన్ నేవీకి సంబంధించిన ఐఎన్ఎస్ విక్రాంత్లో పనిచేసినటువంటి ఐఎన్ఎస్ సీ హార్స్ అనే యుద్ధ విమానము ఒక సర్వీస్ అయిపోయి రిటైర్ అయిపోయి దీన్ని మన వైజాగ్లో ఉన్న సబ్మెరీన్ ఆపోజిట్లో ఉన్న ఒక మ్యూజియం లాగా క్రియేట్ చేసి పెట్టారనమాట. సో ఇక్కడ ప్రత్యేకతలు ఏంటంటే, ఈ యొక్క యుద్ధ విమానము మన ఇండియన్ నేవీకి చాలా సేవలు అందించిందనమాట. ఐఎన్ఎస్ విక్రాంత్ అనే సబ్మెరీన్లో ఇది పనిచేసింది అనమాట. అది రిటైర్ అయింది, దాని తర్వాత ప్యారలల్గా ఇది కూడా రిటైర్ అయింది అనమాట. సో ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క ఏరోప్లేన్కి సంబంధించి జెట్కి సంబంధించి చాలా స్పేర్ పార్ట్స్ కానీ జెట్ ఎలా ఆపరేషన్ చేస్తుంది అన్నదాన్ని డీటెయిల్డ్గా ఇక్కడ ఉన్నదన్నమాట. సో ఇదేమొచ్చి ఈ యుద్ధ విమానము రిటైర్ అయిపోయి గోవా నుంచి తీసుకొచ్చారంట. సో తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియంలా క్రియేట్ చేశారు. ఇది చూసారా, ఇది జెట్ అనమాట. అదేంటంటే ఆక్సిజన్ ఫ్యూయల్ కంబషన్ అయ్యి ఒక ఫోర్స్ అనేది చాలా జనరేట్ చేస్తుంది అనమాట. ఈ విమానాలు దాదాపు 2000 km/hతో వెళ్తుంది అనమాట. చాలా స్పీడ్గా వెళ్తుంది అనమాట. సో ఇదేమొచ్చి దాని స్పేర్ పార్ట్స్ అనమాట. ఆ వింగ్స్ లోపల జెట్ అనేది జనరేట్ చేయాలంటే ఇది ఎల్లాయిస్తో తయారు చేస్తారనమాట. అంత ఫోర్స్ అంత ప్రెజర్ తట్టుకోవాలి అంటే సో స్పెషలైజ్డ్ ఎల్లాయిస్తో ఇవన్నీ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ రెడీ అవుతాయి అన్నమాట. సో ఇది మన దేశానికి ఎంతో సేవ చేసిందనమాట. సో అది చూస్తున్నారా, ఈ యొక్క ఏరోప్లేన్ ఒకసారి పైకి ఆకాశంలోకి ఎగరాలంటే చాలా టెస్ట్ చేస్తారనమాట. ఎన్ని టెస్ట్ అంటే, చాలా రోబోస్ట్గా, చాలా డ్యూరబుల్గా అండ్ హై ర్యాపిడ్తో దీన్ని టెస్ట్ చేస్తారనమాట. చూడండి, మన ఇండియన్ నేవీ ఆఫీసర్స్ యూనిఫామ్స్ ఇవన్నీని. సో ఈవెన్ ఒక పైలట్ ఎలా ఇజెక్ట్ అవుతాడు. అండ్ చూడండి, ఇది కూడా చూస్తున్నారు కదా, ఎయిర్ టు ఎయిర్ ఫ్యూయల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారనమాట. సో ఈ యుద్ధ విమానం అసలు చూడడం నేను ఇదే ఫస్ట్ టైము. ఇంకొకటి ఏంటంటే, ఇది చూస్తున్నారు కదా, అవి బాంబ్స్ అవన్నీ ఉంటుంది అండ్ ఫ్యూయల్ అవన్నీ క్యారీ చేస్తున్నారు. మన హీరోస్ అంతా కూడా, ఇండియన్ హీరోస్ అంతా కూడా ఇక్కడ పనిచేశారు ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ విరాట్ మీద. అది రిటైర్ అయిపోయిన తర్వాత మన దీనికి ఆల్టర్నేట్గా ఐఎన్ఎస్ విక్రమాదిత్య అని సబ్మెరీన్ కూడా యుద్ధ సీ క్యారియర్ అనమాట. సో అవన్నీ కూడా రీప్లేస్మెంట్ వచ్చింది. చూడండి, ఇది ఎంతో స్పీడ్గా వెళ్తుంది. అలాగే సౌండ్ వేవ్స్ కంటే చాలా ఎక్కువ స్పీడ్గా వెళ్ళడం వల్ల మనకి ఈ విమానం వెళ్ళడం వల్ల ఈ అట్మాస్ఫియర్ అనేది డిస్టర్బ్ చేయడం వల్ల ఎక్కువ సౌండ్ అనేది వస్తుందన్నమాట. సో మా ఫ్యామిలీ అంటే నేను, మా మిస్సెస్, మా అన్నయ్య వాళ్ళ పాప అండ్ మా పాప కూడా అంతా ఇక్కడికి వచ్చాము. సో ఇది చూడండి, ఇది జస్ట్ నేను ఒక స్పీడ్గా వెళ్ళి టేక్ ఆఫ్ అయితే ఎలా ఉంటుందో ఆ షాట్ తీసాను అనమాట. సో ఇది చాలా మందికి తెలీదు, మన వైజాగ్లో ఉంది. అండ్ దీని టికెట్ ప్రైస్ వచ్చి అడల్ట్కి 70 రూపీస్, చిల్డ్రన్కి అయితే 40 రూపీస్ అనమాట. సో మస్ట్ విజిట్ ప్లేసు. ఈ పక్కనే మన వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్లో ఉంటుంది అనమాట ఈ సీ హ్యారియర్ మ్యూజియము. ఆపోజిట్ టు సబ్మెరీన్, దీని పక్కనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కూడా ఉన్నదన్నమాట. సో ఇదన్నమా మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.